హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సామ్సంగ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్. ఇది వచ్చేసి మనం ఎట్లా అన్బాక్సింగ్ చేసుకోవాలో, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దీనిలోనైతే చూద్దాం ఈ వీడియోలో మనం. మనకి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మేడం. పైన ఈ సింబల్ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ప్రజెంట్ టెంపరేచర్ 22 degreesలో ఉంది. ఓకేనా, మనం సెట్ చేసుకునే టెంపరేచర్ 3 మేడం. ఈ 22 degrees వచ్చేసి మనకు 3 టెంపరేచర్కి వస్తుంది. ఓకేనా, మనకు 3 టెంపరేచర్ అని చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఓకే ప్రెస్ చేస్తే మనకు 1 to 7 degrees ఉంటుంది మేడం. ఓకేనా, 7 high 1 low మనకు. ఓకేనా, లాస్ట్కి వెళ్తే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. 3 అయితే మీడియం. ఓకేనా, నెక్స్ట్ కింద ఈ సెక్షన్, ఈ సింబల్ చూపిస్తుందా, ఇది 28లో ఉంది, -18లో నేను ఫిక్స్ చేసిన ఫ్రీజర్ సెక్షన్ని. ఓకేనా, ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్, ఇది సెట్టింగ్ కంప్లీటెడ్. ఇది ఫ్రీజర్ది మేడం. ఫ్రీజర్ టెంపరేచర్ కూడా మనకు -15 to -23 ఉంటుంది మేడం. ఇది 15, ఇటు సైడ్ వస్తే మళ్ళీ 23కి వెళ్ళిపోతుంది. ఓకేనా, నేను ఇది కూడా, ఇది వచ్చేసి పవర్ ఫ్రీజింగ్ వచ్చేసి 1 hourలో ఫాస్ట్ కూలింగ్ కావాలి అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా నేను -19లో మీడియంలో ఫిక్స్ చేస్తున్నాను. సెట్టింగ్ కంప్లీటెడ్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఫ్రీజర్ తర్వాత ఇది వచ్చేసి ఫ్లిక్సీ జోన్ మేడం. ఈ జోన్ వచ్చేసి మనం ఫ్రీజర్గా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్గా యూజ్ చేసుకోవచ్చు. దీని టెంపరేచర్ ఎట్లా అంటే ఫ్రీజర్గా అంటే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, లేదు సాఫ్ట్ ఫ్రీజర్ ఫ్రిడ్జ్ లెక్క యూజ్ చేస్తానన్నా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డోర్ అలారం సౌండ్ వస్తుంది. సాఫ్ట్ ఫ్రీజ్ అంటే ఫ్రీజర్ ఫ్రిడ్జ్. ఓకేనా, మీట్ అండ్ ఫిష్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బేవరేజ్ వచ్చేసి కూల్ డ్రింక్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో సెట్ చేస్తున్నాను మేడం, ఫ్రెష్ కిందది. ఓకేనా, నెక్స్ట్ సెట్టింగ్స్ మేడం. ఈ సెట్టింగ్స్లో మనకు టెంపరేచర్ యూనిట్ సెట్ చేసుకోవచ్చు, డోర్ అలారం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, సౌండ్స్ ఏమన్నా ఈ ప్రెసింగ్ సౌండ్స్ ఆఫ్ చేసుకోవచ్చు, వైఫై కూడా కనెక్టింగ్ చేసుకోవచ్చు. వైఫై వచ్చేసి ఆన్ చేసుకొని సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఈ స్కానర్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, అంతే. ఇవి చూడండి, అది మనకు కన్వర్ట్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీజర్ ఐటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ ఐటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫ్రీజర్ సెక్షన్ మేడం. ఇందులో బేకరీ ఐటమ్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రిడ్జ్లో బౌల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఇందులో వచ్చేసి బాటిల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బోత్ సైడ్స్ డోర్ ర్యాక్స్ బాటిల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా.